మీ శాంతం కొంచెం ఆగండి. నేననేది ఏంటంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది, 14 ఏళ్ళు అవుతుంది. కనీసం రాజకీయ వ్యవహారాల కమిటీ ఎవరో పెద్ద పెద్ద ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వాళ్ళందరినీ వాళ్ళ సలహాలన్నా తీసుకోవాలి కదా. యువకుడు గతంలో ఉన్న పార్లమెంటేరియన్లు ఒక రాజధాని అనేది మనం ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా విశాఖపట్నం వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, ఎలా కర్నూలు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, లేదా అమరావతి రైతులకు ఎలా క్షమాపణ చెప్పాలి, వీళ్ళందరినీ ఏం చేద్దాం, ఇదన్నీ కూడా చర్చ నిర్ణయాలు ప్రకటించేస్తే ఏమనుకుంటారు? ఓకే సుజాత గారి దగ్గర వెళ్దాం. సుజాత గారు, సో ప్రశ్నించాలి, ప్రశ్నించే దీంతో పుట్టిన పార్టీ మీది. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు మాట్లాడే అభ్యంతరకర పదజాలం పట్ల పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అలాంటి అభ్యంతరకర పదజాలం ఎవరు వాడినా దాన్ని సహించడానికి చట్టం ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలి. మరి అదే మీకు కూడా వర్తిస్తుందిగా. మీ నాయకులకి నరాలు తీస్తాం, అదేంటది అండి, ఎముకలు ఎరగొడతాం, ఇంకేదో అన్నారు, అది మీకు కూడా ఒక్క నిమిషం అండి, ఏదో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీకు కూడా వర్తిస్తాయి. కేవలం అంటే తెలియక అడుగుతున్నది, వీళ్ళకే వైసీపీ గూండాలకి మాత్రమే వర్తిస్తుందా? ఎందుకంటే ఆ టర్మ్ వాడారు మీ నాయకుడు. వైసీపీ గూండాలు, వైసీపీ రౌడీలకు మాత్రమే వస్తుంది, మిగిలిన పార్టీల్లో ఉన్న గూండాలు రౌడీలకు వర్తించదా? సార్, వైసీపీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి కూడా కుల రాజకీయాలు చేయడానికి ప్రయత్నించింది, మత రాజకీయాలు, ఇంకా ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టడానికి, ఎన్నో రకాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే ఎక్కడైనా ఒక హత్య జరిగితేనో, ఒక దోపిడీ జరుగుతాను, ఏది జరిగినా కూడా దాన్ని బాధితుడు, నిందితుడు అని చెప్పడం మానేస్తారు సార్. ఒక కులాన్ని కంటగట్టి ఒక కులం అదే మాట నేను అడిగిన ప్రశ్నలోకి రండి మేడం. సమాధానం చెప్తాను సార్, మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తాను. ప్రశ్నించడానికి, దూషించడానికి చాలా తేడా ఉంది. ఒక్క రాధా మనోహర్ దాస్ గారిని పట్టుకుని పిలగబట్టుకుని గోడకేసి గుద్దుతా అంటాడు వాడు, దాన్ని ప్రశ్నించడం అంటారా? పవన్ కళ్యాణ్ గారిని నేలకేసి తొక్కుతా ఉంటాడు, ఏంటంటే తాట తీస్తా ఉంటాడు. ఒక రఘురామకృష్ణరాజు గారు ఒక డిప్యూటీ స్పీకర్ ని 4 కోసి డిప్యూటీ సీఎం కి పార్సల్ పంపిస్తారంట, ఇది ప్రశ్నించడం అంటారా? ఈ మీడియా ముఖంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ అడుగుతున్నాను, ఇది ప్రశ్నించడం అంటారా? ఒక నాయకుడు ఇంట్లో భార్య మీద లైవ్ పెడతానంటాడు, ఒక సన్నాసి దద్దమ్మ. నేను ఈ రోజు మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి, మీరు ఆగండి మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మీ దగ్గరకు వస్తాను సార్, మీ దగ్గరకు వస్తాను, ఆగండి మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి. 4 కోస్తానంటాడు ఒక డిప్యూటీ సీఎం స్పీకర్ ని పట్టుకుని, అది ప్రశ్నించడం అంటారా? ఒక హిందూ మతాన్ని కించపరుస్తూ మాట్లాడతాడు, ఒక రాముడిని కించపరుస్తూ మాట్లాడతాడు ఒకడు, అది ప్రశ్నించడం. ఈ ప్రశ్నలన్నీ ఓకే, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు చెప్పిందంతా విన్నా, మీరు అది వాళ్ళు వైసీపీ గూండాలు, వైసీపీ రౌడీలు, వైసీపీ అరాచక శక్తులు మాట్లాడితేనే, ఈ రకంగా దూషణ చేస్తేనే కేసులు, అరెస్టులు ఉంటాయా? లేకపోతే అది మీ పార్టీలో వాళ్ళు, మీ కూటమి పార్టీలో వాళ్ళు మాట్లాడినా ఇవి వర్తిస్తాయి? ఏది నరాలు కోసేస్తాము, ఎముకలు ఇరగొడతాము, ఇలాంటివి మీరు మాట్లాడినా ఈ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందా? లేకపోతే యూ హ్యావ్ ఎ డిఫరెంట్ రూల్ ఆఫ్ లా ఇన్ ఆంధ్రప్రదేశ్? సార్, అందరికీ ఒకటే రూల్ ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ప్రశ్నించండి, ప్రభుత్వం లేదని అవినీతి జరుగుతుంటే మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, మీకు ఎటువంటి పాలనాపరమైన విమర్శలు చేసినా మీరు సద్విమర్శలు చేస్తే మేము తీసుకుంటాం. అంతేగాని ఒక విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు, ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టేటట్టు మతాలను చేస్తే మేము ఖచ్చితంగా కేసులు పెడతాయని సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు మేడం క్లారిటీ ఇచ్చారు, అది అందరికీ సబ్మిషన్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అండి, జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ సేవ్ ఆంధ్ర అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాముడి గురించి మాట్లాడే అర్హత ఉందా? రామతీర్థంలో ఓకే, ఆగండి మోహన్ రెడ్డి గారు, ఆగండి సురేంద్ర నాయుడు గారు, ఓకే అండి వస్తానండి, మీరు ఆగండి. ఇప్పుడు మీరు అనవసరంగా కాంట్రడిక్ట్ చేస్తే టైం కన్స్యూమ్ అయిపోతుంది. రైట్ సురేంద్ర నాయుడు గారు, నేను నా ప్రశ్న నేరుగా వచ్చేయండి. ఆవిడ మొత్తం చుట్టూ తిరిగి వచ్చారు. ఇది వైసీపీ గుండాలకి, వైసీపీ అరాచక శక్తులు, వైసీపీ దౌర్జన్యకారులు, వైసీపీ దమనకారులకి, వైసీపీ రజాకారులకే ఈ రూల్ వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుందా? సార్, వాసుదేవన్ గారు సూటిగా సుత్తి లేకుండా ఏదైతే మా పార్టీ కార్యకర్త కిరణ్ భారతి గారి మీద ఒక పోస్ట్ పెట్టాడు అంటే 2వ రోజే అరెస్ట్ చేసి లోపలేసిన కూటమి ప్రభుత్వం సార్ నాది. గర్వంగా చెప్పుకుంటా, నా పార్టీ కోసం ఆహార్నిశలో కష్టపడి, ఇబ్బందులు పడి, రూపాయి కూడబెట్టుకొని
పని చేసినటువంటి వ్యక్తి కిరణ్. అలాంటి కిరణ్ భారతి గారి మీద ఒక పోస్ట్ పెట్టాడని చెప్పి వెంటనే కట్ చేసి లోపలేసినటువంటి పార్టీనా సార్? సో అదైపోయింది. ఇప్పుడు ప్రశ్నలోకి రండి. ఇప్పుడు దానిలోకి రండి. నరాలు కోసి రూల్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే, సురేంద్ర నాయుడు తప్పు చేసినా, సుజాత తప్పు చేసినా, మోహన్ రెడ్డి తప్పు చేసిన, మోహన్ రెడ్డికి సపరేట్ లేదు, సురేంద్ర నాయుడికి సపరేట్ లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే మోహన్ రెడ్డి సపరేటు, సుజాత సపరేటు,